ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులలో 7వ రోజు అంటే అక్టోబర్ 9వ తేదీ బుధవారం రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించి కొలుచుకోవాలి, నైవేద్యము, చీర, మంత్రము, అమ్మవారి విశిష్టత, పువ్వులు, నిషిద్ధ ఆహారము, ఫలితము, ఈరోజు పూజ చేసుకోవడానికి, అక్షరాభ్యాసం చేసుకోవడానికి శుభ సమయాలు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. 2024వ సంవత్సరం శ్రీ క్రోధీనామ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో 9వ తేదీ బుధవారం రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు, శ్రీ కాళరాత్రిదేవి అలంకరణలోను భక్తులకు దర్శనమిస్తారు. 2024వ సంవత్సరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సకల విద్యలకు మూలదేవత, సంగీత సాహిత్యాలకు ఆదిదేవత అయిన శ్రీ సరస్వతి అమ్మవారిని ఈరోజు పూజిస్తే సకల విద్యల్లో కూడా రాణించి జ్ఞానం పెంపొందుతుంది. దసరా శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం వచ్చిన రోజు సరస్వతి అమ్మవారి అలంకరణ పూజకు చాలా విశిష్టత ఉంది. తెల్లని శ్వేతవర్ణంతో శాంతమూర్తిగా చదువుల తల్లి, జ్ఞాన ప్రదాయత అయినటువంటి ఆ సరస్వతి అమ్మవారు చేతిలో వీణతో, దండ, కమండలము, అక్షరమాల ధరించి అభయముద్రతో భక్తులకు దర్శనమిస్తూ అజ్ఞాన అనే దాన్ని దూరం చేస్తుంది ఆ అమ్మవారు. అమ్మవారి చేతిలో ఉన్న వీణ పేరు కచ్చెపి. త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మదేవుని సతీమణి సరస్వతి అమ్మవారు. శక్తి రూపాలలో సరస్వతి అమ్మవారు కూడా ఒక శక్తి అన్నమాట. ఈరోజు చదువుకునే పిల్లలు ఇంట్లో ఉంటే పిల్లలు కానీ, వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, వాటికి సంబంధించి పుస్తకాల మీద చక్కగా గంధము, బొట్టులు పెట్టుకొని ఆ అమ్మ దగ్గర పెట్టుకొని చక్కగా అమ్మవారికి సంబంధించినవి చదువుకుంటూ పూజ చేస్తే పిల్లలు చదువులో బాగా రాణిస్తారండి. చదవలేకపోయినా కూడా మనము అన్నీ చదువుతూ వాళ్ళతోటి పువ్వులు, అక్షింతలు వేయమని చెప్పించండి. అది చక్కగా లేదు అంటే మనకి తప్పకుండా సరస్వతి అమ్మవారి శ్లోకం, సరస్వతి నమస్తూభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చక్కగా ఈ శ్లోకాన్ని చదివిస్తూ పిల్లలతోటి మనం చెప్తూ వాళ్ళతోటి చెప్పిస్తూ అమ్మవారి పూజ చేయించండి ఈరోజు తప్పకుండా. డబ్బులు కానీ, మనం సంపాదించిన ధనం కానీ దొంగలు వెతికెళ్ళవచ్చండి, ఏదైనా అవ్వచ్చు. కానీ విద్య అనేది మనతో ఉంటే గనక అన్నింటా విజయం చేకూరుతుంది. విద్యని ఎవరు దొంగిలించలేరు. ఇంకా మనం విద్యని ఎవరికైనా దానం చేసినా కూడా చాలా మంచిది. మనం చదువుకున్న దాన్ని నలుగురికి గనక చెబితే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు, అది కూడా మనకి మంచిది. ఎవరు దొంగిలించలేనిది విద్య. ఆ విద్య రావాలి అంటే విద్యా ప్రదాత అయిన ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఆశ్వయుజ సప్తమి మూలా నక్షత్రం వచ్చిన రోజు సరస్వతి పూజ జరుపుకుంటాము. మామూలుగా పిల్లలకి మనము అక్షరాభ్యాసం మంచి సమయంలో చేపిస్తే, మంచి ముహూర్తము అవి చూసుకొని చేస్తే వాళ్ళు అత్యున్నత స్థాయికి వెళ్తారు అని నమ్ముతాము. మామూలుగా అయితే పిల్లలకి అక్షరాభ్యాసము పెంచడానికి ఇవన్నీ చూసుకుంటాము. కానీ మనకి సంవత్సరంలో 2 రోజులు మాత్రము తిథి, నక్షత్రం, వారం, వజ్యం లేకుండా ఎప్పుడైనా సరే ఆ రోజులు అక్షరాభ్యాసం చేసుకుంటే ఆ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఆ 2 రోజులు ఏమిటంటే ఉత్తరాయణంలో వచ్చే వసంత పంచమి రోజున, దక్షిణాయనంలో వచ్చే దేవి శరన్నవరాత్రులలో అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం వచ్చిన రోజున సరస్వతి అమ్మవారి అలంకరణ ఉంటుందండి. ఆ రోజున పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలంటే ఎటువంటి టైము, ముహూర్తాలు లేకుండా ఆ రోజు ఎప్పుడైనా చేయించుకోవచ్చు. ఈరోజు చేయించుకుంటే పిల్లలు అన్నింటా విజయం చేకూరి జ్ఞానం కలిగి చదువులో బాగా రాణిస్తారు. అమ్మవారి జననం గురించి మనకి పురాణాల్లో చాలా గాథలు ఉన్నాయండి. ఋగ్వేదంలోను, దేవి భాగవతంలోను, బ్రహ్మ వైవర్త పురాణంలోను, పద్మ పురాణంలోని సరస్వతి అమ్మవారి గురించి వివిధ గాథలు ఉన్నాయి. ఆ అమ్మవారు కేవలం చదువులని, జ్ఞానాన్నే కాదు సర్వశక్తి సామర్థ్యాలను తన భక్తులకి ప్రసాదిస్తుందని దేవి భాగవతంలో 9వ స్కందంలో 5వ అధ్యాయం వివరిస్తుంది. పరాశక్తి తొలిగా ధరించిన 5 రూపాలలో సరస్వతి అమ్మవారి రూపం కూడా ఒకటి. ఎంతో పెద్ద పెద్ద ఋషులు, మహర్షులే అంటే వ్యాస మహర్షి, యజ్ఞవల్కుడు, అనంతుడు, వాల్మీకి, సనత్కుమారుడు ఇలా ఎంతోమంది పెద్ద పెద్ద మహర్షులే ఆ అమ్మవారిని ధ్యానించి
జ్ఞానం పొంది పెద్ద పెద్ద పురాణాలే రాసినట్లు మన పురాణాలలో ఉందండి. అంత విశిష్టత ఉన్నటువంటి సరస్వతి అమ్మవారి అలంకరణ 2024వ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరంలో అక్టోబర్ 9వ తేదీ బుధవారము దేవి శరన్నవరాత్రులలో 7వ అలంకరణ అన్నమాట. 7వ రోజు అవి ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అలంకరణలోను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శ్రీ కాళరాత్రి దేవి అలంకరణలోను భక్తులకు దర్శనమిస్తారు. సప్తమి తిథి నక్షత్రం మూలా నక్షత్రం. సప్తమి తిథి మనకి అక్టోబర్ 9 బుధవారం రోజు ఉదయం 7:22 నుండి 10వ తేదీ అక్టోబరు గురువారం రోజు 7:16 వరకు మనకి సప్తమి తిథి ఉంటుంది. మూలా నక్షత్రము ఈరోజు రాత్రి 1:40 వరకు ఉంటుందండి. ఈరోజు మొత్తం కూడా ఉంటుంది. ఈరోజు పూజ చేసుకోవడానికి శుభ సమయాలు అక్టోబర్ 9వ తేదీ బుధవారం రోజు ఉదయం 5:06 నుండి 9:10 లోపల. ఆ టైంలో కుదరని వారు 10:50 నుండి 11:23 వరకు. సాయంత్రం పూజ చేసుకోవడానికి 4:52 నుండి 6:28 లోపల మంచిదండి. ఇంకా అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళకి శుభ సమయాలు అక్టోబర్ 9వ తేదీ బుధవారం ఉదయం 9:03 నుండి 9:27 మధ్యలో. మరలా సాయంత్రం 4:07 నుండి 4:30 వరకు అక్షరాభ్యాసం చేసుకోవడానికి శుభ సమయాలు. ఈరోజు అమ్మవారి చీర కలరు తెలుపు, పువ్వులు తెల్లని పువ్వులు, మారేడు దళాలు. ఇంకా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనము, క్షీరాన్నము, ఇంకా పాయసాన్నము, చలిమిడి, వడపప్పు, పానకము. ఇంకా మనము పెసలు కానీ శనగలు కానీ ఇలా ఉంటాయి కదండి, అవి నానబెట్టి మొలకలు వచ్చినవి పెడితే గనక మంచి సత్ఫలితాలు ఉంటాయి. రోజు పఠించవలసినవి శ్రీ సరస్వతీదేవి అష్టోత్తరము, సరస్వతి అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా ఈరోజు పఠించాలి. ఈరోజు మంత్రము ఓం శ్రీ సరస్వత్యై నమః, ఓం శ్రీ సరస్వతీ దేవి అయి నమః. ఈరోజు నిషిద్ధ ఆహారము, పులుపు వస్తువులు తినకూడదండి. ఈరోజు దానంగా మనం పూజ అయిన తర్వాత పుస్తకాలు, పలకలు, పెన్సిళ్ళు ఇవన్నీ కూడా చదువుకునే విద్యార్థులకు, ఇంకా ముఖ్యంగా పేదవారు చదువుకునే పిల్లలు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకి ఇస్తే చాలా మంచిది. ఈరోజు అమ్మవారిని దర్శించినా పూజించినా కూడా జ్ఞానం పొంది విద్యా ప్రాప్తి కలుగుతుంది. అందరూ చక్కగా చేసుకోవాలండి. చదువుకునే వాళ్ళనే కాదు, అందరికీ కూడా జ్ఞానం ఉండి అన్నింటా విజయం ఉండాలి కదండి. ఈరోజైతే ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే శుభ్రంగా వాళ్ళకి స్నానం చేపించి, వీలైతే తెల్లని వస్త్రాలు ధరించి అమ్మవారి దగ్గర వాళ్ళు చదువుకునే బుక్స్ పెట్టి గంధం బొట్లు పెట్టుకొని వాళ్ళతో పూజ చేపించండి, చాలా మంచిది కదా ఫ్రెండ్స్. 2024వ సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారి అలంకరణ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విశేషమైన దేవి శరన్నవరాత్రుల్లో 7వ అలంకరణగా శ్రీ సరస్వతి అమ్మవారి అలంకరణ వస్తున్న ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింట విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.